అందుకే ఎక్కడో ఏదో జరిగితే మాకెందుకులే అని చెప్పి చేతులు ముడుచుకొని కూర్చోకూడదు. ఏదైనా సరే ఇప్పుడు ఈరోజు వాళ్ళకి జరిగింది, రేపు ఇంకొకళ్ళకి జరగవచ్చు. ఇప్పుడు పిఠాపురంలో బహిష్కరణలు జరిగినాయి కదా, అది ఈరోజు అక్కడ జరిగింది, రేపొద్దున ఇంకొక ఊర్లో జరగవచ్చు, ఇంకా దాని తర్వాత ఇంకా వేరే ఊర్లో కూడా జరగవచ్చు. ఇట్లా ఉంటాయి. అందుకనే ఎప్పుడైనా సరే అన్యాయం జరిగినప్పుడు ఎదురించి మాట్లాడాలి. మనకి ఏదైతే న్యాయం ఉందో ఆ న్యాయంగా నిలబడాలి. ఎవరికో ఏదో జరిగితే మనకెందుకులే అని చెప్పి చేతులు కట్టుకొని ఉన్నారనుకోండి, మన దాకా కష్టం వచ్చిద్ది. అప్పుడు తెలుసుద్ది ఆ బాధ అనేది. మిగతా వాళ్ళు ఇప్పుడు ఆ ఊరిలో అది జరిగింది కదా అని చెప్పి మిగతా వాళ్ళు మనకెందుకులే అని చేతులు కట్టుకొని ఉంటే ఆ ఊరికి జరిగింది రేపొద్దున మీ ఊరికి దాకా కూడా రావచ్చు. ఇలాంటి బహిష్కరణలు ఇవి రాష్ట్ర అభివృద్ధికి కానీ దేశానికి కానీ మంచిది కాదు. కొంతమంది ఉంటారు, చెత్తనా కొడుకులు ఉంటారు, వాళ్ళకి పిచ్చి అనమాట, ఆ పిచ్చిలో పడి ఉంటారు. అందువలన మన హక్కులేంది, మన పేదవాళ్ళ హక్కులేంది, మనమేందనేది తెలుసుకోవాలి. ఒక పేదవాడికి ఇంకో పేదవాడు సాయం కావాలి.